ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఇబ్బందులు, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తన బ్యాంక్ స్టేట్మెంట్స్ ఒక్కసారి తీసి చూస్తే ఎటు ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అన్న దాన్ని బేస్ చేసుకొని మరి దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు ఇటు సుమ గారు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, ఇటు సతీష్ హైదరాబాద్ నుంచి. ఒకసారి సతీష్ గారితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్ గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది ఇవాళ దొరికిన ఎవిడెన్స్ అన్ని? ఆవిడకి ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది ఓకే, కానీ అంత ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళ హస్బెండ్ కి వాళ్ళకి చెప్పుండొచ్చు, ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి ఉండొచ్చు కదా. ఆయనకు కూడా చెప్పకుండా ఆవిడ అంత డిసిషన్ తీసుకున్న కారణం. సో ఆయన సైడ్ కూడా ఒకసారి ఆలోచించాలి సార్. ఓకే, ఒక హస్బెండ్ కి చెప్పకుండా ఇంత డిసిషన్ తీసుకుంటారండి? ఇద్దరు పిల్లలు, అంత వయసు పిల్లలు వచ్చాక హస్బెండ్ కి చెప్పకుండా ఇంత డిసిషన్ తీసుకుంటారని అనుకోను. సో అందరు బ్రదర్స్ అంటున్నారు, నేను కూడా అవ్వచ్చు, కానీ ఆయనకు కూడా చెప్పకుండా ఇంత డిసిషన్ తీసుకున్నారంటే సో ఆయన సైడ్ కూడా ఒకసారి ఆలోచించాలి. సో ఆయనకు కూడా డిస్కస్ చేయకుండా చేయాలి ఖచ్చితంగా. ఆయన చేయకుండా అంత కాదు సార్. 18-17 ఏళ్ళ వయసు పిల్లలు వచ్చారంటే హస్బెండ్ కి చెప్పకుండా చనిపోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? రైట్, ఎగ్జాక్ట్లీ రైట్. సతీష్ గారు థ్యాంక్స్ ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు. ఇటు సతీష్ గారు చెప్పే పాయింట్ ఏంటంటే ఫైనాన్షియల్ డెసిషన్సో ఫైనాన్షియల్ స్ట్రెస్సో అయితే హస్బెండ్తో కూడా డిస్కస్ చేసి ఉండాలి కదా. డిస్కస్ చేయకుండా ఎలా చేస్తారు? అసలు ఫైనాన్షియల్ కాదు అంటూ ఇటు సురేందర్ అలాగే తల్లి, అంటే ఇటు సురేందర్ వాళ్ళ తల్లి, అంటే ఇటు అత్త మామ ముగ్గురు మాకు ఎలాంటి ఫైనాన్షియల్ స్ట్రెస్ లేదు అని గతంలో మన ఆర్టీవీతో మాట్లాడి చెప్పారు. వాళ్ళు అసలు ఫైనాన్షియల్గా మాకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు, అసలు మనీ ప్రాబ్లమ్సే లేవని చెప్పారు. కానీ మన కాలర్స్ మాత్రం చాలామంది ఇటు ఖచ్చితంగా డబ్బు ఇన్వాల్వ్ అయింది, అంటే ఫైనాన్షియల్గా ఇష్యూస్ లేకపోవచ్చు, అంటే ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు లేకపోవచ్చు, కానీ ఆస్తికి సంబంధించిన ఇబ్బందులు, ఆస్తికి సంబంధించిన గొడవలు ఉండే అవకాశం ఉంటుంది అంటూ కాలర్స్ కూడా చెప్పుకొచ్చారు. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు స్వాతి గారు కాల్ చేశారు, స్వప్న గారు, అలాగే గౌతమ్, సత్యప్రకాష్, అంజలి, శ్రీదేవి. ఎక్కువ శాతం మనకు కాల్ చేసిన కాలర్స్ ఇటు చంద్రకళ, ఝాన్సీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, ఆస్తికి సంబంధించిన వివాదం అయి ఉండొచ్చు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటు మనతో పాటు అభిప్రాయాన్ని పంచుకోవడానికి మరొక కాలర్ ఇటు వాణి గారు ఉన్నారు విజయవాడ నుంచి. ఇటు వాణి గారితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాణి గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్? నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే అండి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్సే మెయిన్ రీజన్ అయి ఉంటది. ఆవిడ ఏంటంటే పాప మొన్న ఎగ్జామ్ రాసింది కదా, IIT ఎగ్జామ్ రాసింది పాప. అవునండి. ఆ ఎగ్జామ్ కి సంబంధించి కొంచెం ఒక 10 lakhs అబోవ్నే ఇన్వెస్ట్మెంట్ అయ్యే అవకాశం ఉందండి. పిల్లలిద్దరు కూడా ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఇంటర్మీడియట్ అయిపోతే కొంచెం ఎక్కువ అమౌంట్ తో వాళ్ళకి సీట్లు కొనడం కానీ ఏదన్నా జరగాలి. సో ఇది జరిగిన తర్వాతే వాళ్ళ అన్నగారితో ఏమన్నా డిస్కషన్ అయ్యి ఉంటదండి. ఇప్పుడు ఈవిడ డబ్బులు కానీ వాళ్ళ హస్బెండ్ శాలరీ కానీ వీళ్ళిద్దరు శాలరీ కూడా వాళ్ళ అన్నయ్య గారికే ఇచ్చి ఆయన బిజినెస్ కదా కంబైన్ గా వీళ్ళు బిజినెస్ ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. రియల్ ఎస్టేట్ అంటున్నారు కదా. అవునండి. అలా జరిగినప్పుడు ఆ డిస్కషన్స్ ప్రాపర్టీలు ఏమి సేల్ చేయడం, వాళ్ళ అమ్మగారు కూడా మాట్లాడేటప్పుడు ఎక్కువ ప్రాపర్టీస్ గురించే మాట్లాడుతుంది, కానీ వాళ్ళ అమ్మగారికి కూతురు మీద కానీ మనవడు మనవరాల మీద కానీ నాకు ప్రేమ అయితే కనపడలేదండి. ఓకే, సో ఇంతమంది ఉన్నా కూడా ఎమోషనల్ గా ఆవిడకి ఎవ్వరూ ఆవిడకి ప్రేమ అనేది ఇవ్వలేదు. ఓకే, బాధాకరమైన విషయం ఏంటంటే ఆవిడ చనిపోయే విషయం పక్కన పెడతానండి, చేతికి వచ్చిన ముక్కు పచ్చలారని పిల్లల్ని ముక్కలు చేసి వెళ్ళిపోయింది చూసారా? పిల్లల వీడియోస్ చూస్తుంటే అండి కడుపు తరుక్కుపోతుందండి, నిద్ర పట్టట్లేదు పిల్లలు. ఎట్లా అండి ప్రపంచం ఆ దేవుణ్ణి. మేడం బాధపడకండి, మీరు ఖచ్చితంగా పోలీసులు ఈ కేసును ఛేదిస్తారు. ఆవిడ సంగతి పక్కన పెట్టండి, ఆ పిల్లలు చంపేసిందండి, తల్లే చంపేసింది పిల్లల్ని. శిక్ష అనేది కారకులు ఎవరైనా కూడా శిక్ష అనేది పడాలండి. ఖచ్చితంగా పోలీసులు అదే అసలు భర్తని అసలు అర్థం కావట్లేదండి, అటు భర్తని డౌట్ చేయాలా, ఇటు ఈవిడైతే అత్తగారి వైపు నుంచి కాకుండా వాళ్ళ బ్రదరు వాళ్ళ మదర్ ఫ్యామిలీతోనే ఈవిడ ఎక్కువ నమ్మింది, వాళ్ళనే నమ్మింది, వాళ్ళతోనే అటాచ్మెంట్ ఉంది వీళ్ళకి. రైట్, అవునండి. వాణి గారు మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఎవరైతే దీనికి కారకులయ్యారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. అండ్ ఈమె చిన్న వయసులోనే ఈమెకు పెళ్ళైందండి, ఇప్పుడు 38 సంవత్సరాలకి. ఆవిడ మైండ్ బాగాలేదు, ఆవిడ లైఫ్ హ్యాపీగా లేకపోవచ్చు, ఆవిడ సగం లైఫ్ అయిపోయింది ఆవిడది.
పిల్లలకి ఇప్పుడే లైఫ్ స్టార్ట్ అవుతుందండి. వాళ్ళకి Right. ఎన్ని ఆశలు ఎన్ని కోరికలు ఉంటాయి. వాళ్ళు హ్యాపీగా వాళ్ళ హాస్టల్లో వాళ్ళు ఉంటున్నారు కదా, అవునండి. వాళ్ళని ఎందుకండి చంపటం? రైట్. ఖచ్చితంగా జరిగిన ఇన్సిడెంట్ దారుణమైన విషయం ఏంటంటే అండి, ఆ పిల్లల్ని ఆ విజువల్స్ చూస్తుంటే ఎంతమంది కంటనీరు, ఎంతమంది బాధపడుతున్నారు అండి. మన తెలుగు 2 రాష్ట్రాల్లో కానీ, మాకు దేశం విషయం అయితే తెలియదు కానీ శిక్ష అనేది అయితే పడాలండి. ఆ వాళ్ళ చావులకి గల కారకులకి అయితే శిక్ష పడాలి. అసలు ఎవరిలోనూ బాధ కనిపించలేదండి. వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ మదర్లో అయితే అసలు కనిపించట్లా. రైట్. వాళ్ళ మదరు నిజంగా ఆవిడ ప్రేమించినట్లయితే ఆవిడ ఈ రోజు చనిపోయేది కాదండి. రైట్. అంత ప్రేమ ఉండుంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరగకపోయి ఉండొచ్చు. ఎవరైనా కూడా మన కోసం మనం బతకాలండి. భర్త కోసం బతకూడదు, పిల్లల కోసం కాదు. మన లైఫ్ మనం లీడ్ చేయాలి. దేవుడి కోసం బతకండి. దేవుడు ఒక్కడే మనకు ప్యూర్ లవ్ ఇచ్చేది. మనం కూడా ఆయనకి ఇవ్వాల్సింది. మనం వచ్చాం కాబట్టి మన రెస్పాన్సిబిలిటీస్ మనం ఫుల్ఫిల్ చేసుకుని వెళ్ళాలే. కానీ ఇలాంటి దారుణమైన నిర్ణయం అండి 4 రోజుల నుంచి నేనైతే ఏడవని రోజు లేదండి. వాణి గారు, మీరు బాధపడకండి. ఖచ్చితంగా పోలీసులు ఈ కేసుని ఛేదిస్తారు. ఆ ఫోన్లోనే దానికి సంబంధించిన మిస్టరీ, ఆ ట్విస్ట్లు, ఆ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా దొరుకుతాయి. ఇటు ఆస్తుల గురించి కావచ్చు, ఇటు బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ తీసినా కూడా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరిగాయి, లావాదేవీలు ఏం జరిగాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా పోలీసులు ఇవన్నీ కూడా చూస్తారు. ఇవన్నీ చూసిన తర్వాతనే వాళ్ళు డెసిషన్ తీసుకోబోతారు. ఖచ్చితంగా మీరైతే బాధపడకండి. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, ఇటు స్వాతి గారు విజయవాడ నుంచి. స్వప్న గారు చెప్పండి. మళ్ళీ కాల్ చేసినట్టున్నారు స్వప్న గారు, మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? రైట్. స్వప్న గారు మరొకసారి కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో మొత్తం మీద ఇటు ఎక్కువ శాతం అనుమానాలు ఆస్తికి సంబంధించిన విషయాలే అయి ఉంటాయి అంటూ చాలామంది చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో పోలీసులు అదే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా? ఇటు ఫోన్ అయితే చాలా కీలకంగా మారింది. ఫోన్ ఆ కార్లో ఎందుకు ప్లేస్ చేశారు? అలాగే ఆ కార్ కీస్ని కొడుకు పాకెట్లోనే అలానే తీసుకెళ్ళాడు. మనం నిన్న మొన్న చూసిన విజువల్స్లో చూసాం. కొడుకు ఇటు తల్లితో పాటు నడుస్తున్న సమయంలో ఎడమ చేతిలో ఉన్న ఆ కార్ కీస్ని కాస్త కుడి చేతిలోకి తీసుకున్నాడు. ఆ కీస్తో కూడా చాలా క్యాజువల్గా, అసలు ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఎక్కడా మరి అలాంటి డెసిషన్ తీసుకున్నారు ముగ్గురు అన్న బాడీ లాంగ్వేజ్ ఎక్కడ కనిపించలేదు. చాలా క్యాజువల్గా, ఎలా అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు సాధారణంగా ప్రజలందరూ ఎలా ఉంటారో అలాంటి బాడీ లాంగ్వేజే కనిపించింది. కానీ మదర్కి మాత్రం, అంటే విజయారెడ్డికి మాత్రం చాలా క్లారిటీ ఉంది. చాలా క్లియర్గా ఆమె ఆ డెసిషన్ ముందే తీసుకున్నట్టు అర్థమవుతుంది. ఫోన్ ప్లేస్ చేయడం, కొడుకు చేతి మీద ఫోన్ నంబర్ రాయడం, అలాగే ఆ కార్ కీస్ పాకెట్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళడం, సీసీటీవీలను చూస్తూ ఉండడం, ఇవన్నీ జరగడం, డెసిషన్ తీసుకుంది. కానీ అన్నిటికంటే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జనవరి 28న సరిగ్గా ఒక్క రోజు ముందు, అంటే 28నే ఇటు కూతురు చేతనాని విజయరెడ్డి దగ్గరుండి హాస్టల్కి తీసుకెళ్ళి ఎగ్జామ్కి తీసుకొచ్చింది, ఎగ్జామ్ రాయించింది. తర్వాత పొద్దున్నే వెళ్ళే ముందు అదే కారు, ఆ ఫోటోలో కనిపించే కారునే ఉదయం ఇటు చేతన కూతురు అలాగే తల్లి విజయరెడ్డి ఇద్దరు కార్ని వాష్ చేస్తారు. ఇద్దరు కలిసి కార్ని క్లీన్ చేసుకొని దాని తర్వాత హాస్టల్లో కూతుర్ని దింపడానికి, హాస్టల్లో మరి కొన్ని రోజులు పిల్లలకి స్నాక్స్ కావాలి అంటూ వెళ్ళి స్నాక్స్ కూడా కొనుక్కొని వచ్చి కూతుర్ని తీసుకొని జనవరి 28న తీసుకెళ్ళి కూతుర్ని హాస్టల్లో దింపింది. 28న 29న ఏం జరిగింది? 30 రోజు ఈ సంఘటన జరిగింది. 30 రోజు రాత్రి అనొచ్చు, లేకపోతే 31 తెల్లవారుజామున అనొచ్చు. సో 20న కనుక ఇలాంటి ఆలోచనలు ఉంటే కూతుర్ని హాస్టల్కి పంపించే అసలు అవకాశమే లేదు కదా, పంపించాల్సిన అవసరమే లేదు కదా. కానీ 28 హాస్టల్కి పంపించింది. 29న ఎవరితో ఫోన్లు మాట్లాడింది? జనవరి 30న మనం చూస్తే కనుక జనవరి 30న ఇటు గంట సేపు ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఒక గంట సేపు ఒక ఫోన్ కాల్ మాట్లాడినట్టు తెలుస్తుంది. ఎవరు ఆ పర్సన్? ఇటు చేతి మీద, కొడుకు చేతి మీద తన ఫోన్ నంబరే ఎందుకు రాసింది? అసలు ఫోన్ నంబర్ రాయాల్సిన అవసరం ఏంటి? ఫోన్ నంబర్ ఎవరి నంబర్ అయినా రాసి ఉండొచ్చు కదా, తన నంబరే ఎందుకు రాసింది? తన ఫోన్ మళ్ళీ జాగ్రత్తగా కార్లోనే పెట్టారు. ఆ ఫోన్ తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. అంటే ఎవరితో మాట్లాడే ఉద్దేశం లేదు. దాని తర్వాత ఆ లాస్ట్ కాలే ఇంపార్టెంట్ కాల్. ఆ లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడారు? ఎందుకంటే దాని తర్వాత అసలు మాట్లాడే ఉద్దేశం లేదు కాబట్టి ఫోన్ కార్లో పెట్టేసింది. అలాగే అదొక ఎవిడెన్స్ లాగా పనికొస్తుంది అన్న ఉద్దేశంతో పెట్టిందా? ఇంకో పక్కన సీసీటీవీ ఎక్కడ చూసినా తను ఆ కెమెరాస్ని చూసుకుంటూ వెళ్తుంది. అంటే ఇక్కడ కెమెరా ఉందా, విజువల్ రికార్డ్ అవుతుందా, మమ్మల్ని రికార్డ్ చేస్తున్నారా,
మేము కనిపిస్తున్నామా అని ఒక లుక్ కెమెరాకి స్ట్రైట్ టు ద కెమెరా ఒకసారి అలా చూసి వెళ్తుంది. సో మొత్తం మీద కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ఆల్మోస్ట్ 6 రోజులు గడిచాయి ఇప్పటిదాకా. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఇంకా డీటెయిల్స్ రాలేదు. చాలామంది నిద్రలేని రాత్రులు బాధపడుతున్నారు. ఇటు వాణి గారు ఫోన్ చేశారు విజయవాడ నుంచి, చాలా బాధపడుతున్నాను 4 రోజుల నుంచి ఏడుస్తున్నాను అంటూ తను చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మహిళలని, ముఖ్యంగా మహిళలని షేక్ చేసిందని చెప్పొచ్చు. వాళ్ళ మైండ్స్ని ఒక్కసారిగా ఇటు డిస్టర్బ్ చేసేసింది. ఆలోచిస్తేనే భయం వేస్తుంది, బాధేస్తుంది అంటూ చాలామంది మనకి కాల్ చేసిన మహిళలు చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద కొన్ని కామెంట్స్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. అమ్మ అన్న ప్లాన్ అంటూ ఇటు విజయ వ్లాగ్స్ కామెంట్ చేశారు. అలాగే విజయ గారి బ్రదర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. నాకు డౌట్ వాళ్ళ భర్తనే అంటూ మరొకరు ఇటు మహిపాల్ కామెంట్ చేశారు. అలాగే మనం చూస్తే కనుక ఇటు వాణి గారు కరెక్ట్ చెప్పారు అంటున్నారు. వాణి గారిని సపోర్ట్ చేస్తూ ఇటు జైనాబ్ కామెంట్ చేశారు. సో మొత్తానికైతే వాణి గారు చెప్పిన మాటల్ని సపోర్ట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ అన్నని పట్టుకొని మొత్తం డీటెయిల్స్ వస్తాయి. వాళ్ళ అన్నని పట్టుకొని పోలీసులు ఇన్వెస్టిగేషన్కి పిలిచారు. ఇటు విజయారెడ్డికి సంబంధించిన కొలీగ్స్ని పిలిచారు. ఎట్ ద సేమ్ టైం ఇటు విజయారెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులను, అంటే ఇటు భర్త సైడు కుటుంబ సభ్యులను పిలిచారు. ఇటు విజయారెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులని, అన్న, అలాగే వదిన, అలాగే తల్లి, వీళ్ళని కూడా పిలిచారు. వీళ్ళందరినీ పిలిచి ఇన్వెస్టిగేషన్ చేసి ఏమీ తేలక వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించారు. మరింత ఇన్వెస్టిగేషన్ చేసే అవసరం ఉందా? మొదటగా ఇటు ఫోన్కి సంబంధించి 29 జనవరి 29 కావచ్చు, జనవరి 30 కావచ్చు, విజయారెడ్డి ఈ 2 రోజుల్లోనే తన మనసును మార్చుకుంది. ఈ 2 రోజులు ఇటు తను ఎక్కడెక్కడ తిరిగింది, ఎవరితో మాట్లాడింది, ఆ లొకేషన్ డీటెయిల్స్ కావచ్చు, ఆ ఫోన్ కాల్ డీటెయిల్స్, ఆ మెసేజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఫోన్లోనే పొందుపరిచి ఉన్నాయి. ఆ ఫోన్లో గనక ఈ 2 రోజులకు సంబంధించిన డేటాను తీసినా కూడా మ్యాక్సిమం అక్కడే ఎవరి వల్ల ఏంటి అనేది అట్లీస్ట్ మోటివ్ అన్న తెలిసే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మరిన్ని కామెంట్స్ వచ్చాయి, వాటిని కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. సో మనతో పాటు అభిప్రాయాలను పంచుకోవడానికి మనతో పాటు మరికొంతమంది కాలర్స్ ఉన్నారు. ఇటు భూపేష్ కల్వకుర్తి నుంచి భూపేష్ గారు కాల్ చేశారు. భూపేష్ గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? సార్ నమస్కారం. సార్ నమస్కారం భూపేష్ గారు, మీరు నిన్న కూడా కాల్ చేసినట్టున్నారు. అవును సార్. చాలా బాధాకరం సార్, మేము చూస్తా ఉన్నాము, చాలా బాధ కలుగుతుంది, అందుకనే కాల్ చేస్తున్నాం సార్. రైట్ భూపేష్ గారు చెప్పండి. ఖచ్చితంగా నాకు తెలిసి ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉంటాడేమో, అంటే సంథింగ్ ఏదో జరిగి ఉంటది అనేసి నాకు అభిప్రాయం సార్. నిన్న నుండి చూస్తా ఉన్నాను ఈ యొక్క న్యూస్ మొత్తము. చెప్పండి. ఖచ్చితంగా బలమైన కారణం ఉంటది. ఇలాంటి చిన్న విషయాలకు అదురుకొని బెదురుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దనేసి నేను కోరుతా ఉన్నాను సార్. ఇంకోటి సమాజానికి నేను ఒకటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. సింగిల్ గా ఇలాంటి చాలా మంది ఉన్నారు, సింగిల్ గా ఉండడం వల్ల అంటే ఒక లోన్లీగా ఫీల్ అవ్వడం వల్ల ఇట్లా చాలా మంది నుండి ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటాను. నిన్న మొన్న మా ప్రాంతంలో ఒక అబ్బాయి ఇవ్వడం ఇలానే ఆత్మహత్య చేసుకున్నాడు సార్. ఇదేంటంటే ఒక ఫ్రెండ్స్, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కూడా మీ బాధలు ఏదైనా ఉంటే చెప్పుకోవాలా, మీ బంధువులకు చెప్పుకోవాలా. ఏదైనా ఉంటే వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ యొక్క దగ్గర బంధువులు కూడా వీళ్ళని గమనిస్తూ వీళ్ళని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ అంటే ఏం జరిగిందనేది ఒకాబు చేస్తే బాగుంటుంది అనేసి నా యొక్క సందేశం సార్. ఇలాంటి ఆత్మహత్యలు చేసుకోకూడదని నిన్న చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఏ తల్లి తీసుకోవద్దు. తల్లి దయచేసి మీకు చేతులు జోడించి నేను వేడుకుంటా ఉన్నాను, ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు అని నేను ప్రతి తల్లికి నేను కోరుతా ఉన్నాను సార్. రైట్ భూపేష్ గారు, మంచి మాట చెప్పారు. ఇటు ఎవరైతే మానసికంగా కొంత వేదనకి, కొంత డిప్రెషన్కి కావచ్చు, లోన్లీనెస్కి కావచ్చు, ఎవరైతే లోన్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి డెసిషన్స్ తీసుకోకండి. దయచేసి మీ ఫ్యామిలీస్కి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా మీ బాధను పంచుకోండి. కొంత బాధను పంచుకొని వాటి బాధను పంచుకుంటేనే మీకు కొంత ఊరట లభిస్తుంది. ఖచ్చితంగా మీకు జీవితంలో మళ్ళీ ముందుకెళ్లాలన్న ఆలోచనలు వస్తాయి. వాళ్ళు కూడా ఎంతో కొంత మోటివేషన్ ఇస్తారు. కాబట్టి ఎలాంటి సంఘటనలకి ఎవరు పాల్పడొద్దు అంటూ నిన్న కూడా చెప్పుకొచ్చారు ఇటు భూపేష్ గారు. ఇవాళ కూడా సమాజాన్ని ఉద్దేశించి ఇలాంటి సంఘటనలు చూస్తే భయం వేస్తుంది అంటూ కూడా ఇటు మనకు కాల్ చేసిన మహిళలు చాలామంది చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద మనతో పాటు మరొక కాలర్ ఇటు ఆనంద్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. ఆనంద్ గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ మీరు లైవ్ పెట్టడం చాలా మంచిది సార్, ఎందుకంటే పబ్లిక్ అభిప్రాయాలు కొంతవరకు క్లూ వస్తుందని నేను అనుకుంటున్నాను సార్. చెప్పండి. ఎందుకంటే సరే బయటి వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే తల్లిదండ్రులకు చెప్పుకుంటారు, అన్నదమ్ములకు చెప్పుకుంటారు. రైట్. కానీ
నా డౌట్ మాత్రం ఫ్యామిలీ మీదనే అనిపిస్తుంది సార్ నాకు. ఫ్యామిలీ మీదనే. అవును సార్, ఎందుకంటే మనం డైలీ చూస్తున్నాం సార్ ఆర్టీవీ. కొంచెం వాళ్ళంతా చెప్పే అభిప్రాయాలను బట్టి మనం అక్కడ అన్ని నడుస్తున్న దాన్ని బట్టి మాట్లాడుతున్నాం చూస్తుంటే వాళ్ళ మీద కొంచెం డౌట్లు అనిపిస్తుంది సార్ నాకు. ఓకే, అన్న తల్లి మీదనే డౌట్ పడుతున్నారా? అవును సార్, ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు ఏడుస్తున్న తల్లి కూడా కొంచెం ఎక్కువ బాధలు, అంత పెద్ద బాధ ఏం కనిపించలేదు సార్ నాకు. రైట్ రైట్ ఆనంద్ చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే రైట్ ఆనంద్ గారు, థ్యాంక్స్ ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలని మాతో పంచుకున్నందుకు. సో మొత్తం మీద ఇటు ఎక్కువ అనుమానాలు మాత్రం ఇటు ఆస్తికి సంబంధించి, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే ఆస్తులకు సంబంధించిన విషయాల గురించే ఉంటుంది అంటూ చాలామంది చెప్పుకొస్తున్నారు. ఇటు చిరంజీవి రెడ్డి మాట్లాడిన మాటలు, అలాగే ఇటు తల్లి మాట్లాడిన మాటలు ఆస్తి గురించి. అంటే ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత ఎవరైనా పిల్లల గురించి మాట్లాడతారు, లేకపోతే మనవరాళ్ళ గురించి మాట్లాడతారు, అంతేకాని వీళ్ళు ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు చాలామంది. చిరంజీవి గారు, మీరు కనుక ఈ వీడియో చూస్తే మీరు ఆర్టీవీకి కాల్ చేసి మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు. అసలు వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, మీరెందుకు ఆ అంశాలను ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు ఇటు చనిపోవడానికి కారణం ఎవరు, ఏంటి, ఎలా జరిగింది, ఇలాంటి విషయాల గురించి మీరెందుకు మాట్లాడట్లేదు? పోలీసులను ఎందుకు నిలదీయట్లేదు? మీరు ఇంకా ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారని. ఒకవేళ మీకు ఎలాంటి సంబంధం లేకపోతే దీని గురించి మీరు ఫైట్ చేయాలి కదా, మీరు ఫైట్ ఎందుకు చేయట్లేదు అంటూ ఇటు క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. కొన్ని కామెంట్స్ని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. సో ఒక్కసారి మనం చూస్తే కనుక, పిల్లల్ని బలి తీసుకునే హక్కు అమ్మకి ఎక్కడిది అంటూ చెప్పుకొస్తున్నారు. సో ఇలా చాలామంది చాలా రకాల అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా మేము వెంటనే ఆర్టీవీలో మీకు ఈ కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. చూస్తూ ఉండండి ఆర్టీవీ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.